ఏ ఒక్క ధాన్యం గింజ కూడా మిగిలిన చివరి ధాన్యం వరకు కూడా వెంటనే కొనుగోలు చేస్తాం యుద్ధ ప్రాతిపదిక మీద అని చెప్తాను. ఇలా వర్షాలు వస్తూ ఉంటాయి. మొన్న ఈ నేను కూడా అనేక కళలు తిరిగిన పరిస్థితి కొంత మెరుగైంది. కానీ ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నారో ఆ శాసనసభ్యుడికి ఈ ప్యాడీ కొనుగోలు విషయంలో ఏ మాత్రం పట్టింపు లేదు. మొన్న ఒక దగ్గర మీడియా సమావేశం పెట్టింది. అక్కడ ఆ గోడౌన్, ఆ ప్రైవేట్ గోడౌన్ కూడా తీసుకోవడం, నేను కలెక్టర్ గారి మీద ఒత్తిడి తీసుకురావడం వల్లనే అది జరిగింది. కానీ గోడౌన్ తీసుకున్న తర్వాత పోయి నేనేదో ఉద్ధరించినా, నేనేదో పనిచేసినని గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ ఇలా ప్రభుత్వము వడ్ల కొనుగోలు విషయంలో తీవ్రంగా విఫలమైంది. ఇది ప్రభుత్వం నిర్లక్ష్యమే, అది నేను చెప్పేది కాదు, తనే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేనే ప్రభుత్వం విఫలమైంది, పొరపాటు జరిగింది, నేను క్షమాపణ చెప్తున్నాను చెప్పి ఇవాళ తన దృష్టికి విఫలమైందని తెలిసిన తర్వాత కూడా ఈ రోజు వరకు మళ్ళీ క్షమాపణ చెప్పడం వరకే మిగిలిపోయింది తప్ప మరి ఈ వడ్ల కొనుగోలు వేగంగా అవుతున్నదా, మరి ఏం జరుగుతుంది అనేది కూడా ఏ దగ్గర కూడా ఏ కళ్ళాన్ని కూడా సందర్శించలేదు, ఏ రైతులతో కూడా మాట్లాడలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఇక క్షమాపణ చెప్పేదాంట్లోనే సమస్యల పరిష్కారం అయిపోతే ఈ మునుగోడులో అనేకమైన సమస్యలు, సాగునీటి సమస్య ఉన్నది. ఇవాళ పెట్టిన పొయ్యి కట్టి నీళ్లు, ఇవాళ తాగనీళ్ళు ఇచ్చినాం వాళ్ళకి ప్రభుత్వంలో, అది కూడా తాగనీళ్ళు కూడా సరిగ్గా ఇస్తలేదు. వ్యవస్థ అదే, పైపులు అవే, నీళ్ళు అవే, ఉద్యోగస్తులు అవే, డిపార్ట్మెంట్ అదే, కానీ నీళ్లు తాగడానికి కూడా సరిగ్గా ఇస్తుంది. ఇలా కరెంటు విషయంలో అప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కరెంటు 24 గంటల కరెంటు ఉండేది. కానీ ఈరోజు ఎక్కడైనా ఎవరైనా చెబుతా ఉన్నారు కరెంట్ సరిగ్గా రావడం లేదు, అరగంట వస్తుంది, గంట పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ అదే వ్యవస్థ కదా, అయ్యే గ్రిడ్లు కదా. మరి ఎందుకు ఇవాళ కరెంటు సరిగ్గా ఇవ్వలేకపోతా ఉన్నారు, తాగునీరు ఎందుకు సరిగ్గా ఇవ్వలేకపోతా ఉన్నారు? ఇవాళ సాగునీటి విషయానికి వస్తే దాన్ని ఊసే లేదు, ఎమ్మెల్యే గారికి అది పట్టింపే లేదు. ఇవాళ రోడ్ల విషయానికి వస్తే గందరగోళంగా ఉన్నాయి. నేను మొన్న చిట్టపాడికి వెళ్ళి దామర మీదకి నారాయణ పోతా ఉంటే ఆ రోడ్డు పరిస్థితి ఎంత గందరగోళంగా ఉందంటే అంత గందరగోళంగా వస్తుంది. అదేవిధంగా మొన్న పదాపేక్ష పెళ్లికి వెళ్ళి శివానగూడెం మీదకి వెళ్ళి నేను చటూరు పోతా ఉంటే ఆ రోడ్డు అంత ఇంకా గందరగోళం. అదే కాదు, ఏ రోడ్డు కూడా అధ్వానంగా ఉన్నాయి. దానికి నేను ఉన్నప్పుడే నిధులు శాంక్షన్ చేయించి పెట్టాం, కనీసం అది రెన్యువల్ కూడా చేయించలేని స్థితిలో ఉన్నాం. ఏమంటే కాంట్రాక్టర్లు రావడం లేదు, కాంట్రాక్టర్లు ఫోన్లు ఎత్తడం అని చెప్తా ఉన్నాం తప్ప దాని మీద శ్రద్ధ పెట్టడం లేదు. ఏమైంది, ఆగమేఘాల కింద ఇంటిగ్రేటెడ్ స్కూల్ మొదలుపెట్టాం. పొయ్యి ఏడ కొబ్బెల్లి కొండాపూర్ మధ్యలో మొదలుపెట్టాం. అది కాదని తీసుకొచ్చి మళ్ళీ మునుగోడులో మొదలుపెట్టాం, శంకుస్థాపన చేసి. మునుగోడులో శంకుస్థాపన చేసినాడు ఏమన్నా 15 రోజులలో పని మొదలైతుంది, స్పీడ్లా మొదలవుతుంది, దీన్ని తొందరగా పూర్తి చేసి ప్రజలకు అందిస్తాయని చెప్పినాం. ఏది ఈ రోజు వరకు మొదలు కాలే పని. ఇలా మా ప్రభుత్వంలో 100 పడకల హాస్పిటల్ ఇచ్చిన వాడు దాదాపు 80% వర్క్ అయింది, 20% వర్క్ చేయలేని స్థితిలో ఉన్నాము. ఆ 20% వర్క్ పూర్తి అయితే ఇవాళ వైద్య సదుపాయాలు అందరి ప్రజలకు అందరికి అందేది. ఇవాళ మునుగోడులో 50 పడకల హాస్పిటల్ తీసుకొస్తాయని చెప్పినాం, అది లేదు, గతి లేదు. ఇవాళ నాంపల్లిలో బస్ స్టాండ్ కట్టిస్తానని చెప్పినాం, అది లేదు, గతి లేదు.
ఇలా చంటూరులో 50 పడకల హాస్పిటల్ తెస్తాను, అది లేదు గతి లేదు. ఇలా మాటల వరకే మిగిలినవి తప్ప చేతులు మాత్రం శూన్యము, ఒక్క పని కావడం లేదు. ఆ రోజు ఈ చండూరు మున్సిపాలిటీలో నేను 30 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి రోడ్డు పనులు మొదలుపెట్టి ఇప్పటికీ పూర్తి చేయలేని స్థితిలో ఉన్నాం. ఎన్నికల ముందు ఏదో చెప్పిన మున్సిపాలిటీ ఎన్నికల ముందు ఇది పూర్తి చేయిస్తా, నేను మొత్తం ఈ చండూరుని ఒక సుందరంగా దిద్దుతా అని చెప్పినాం. చండూరు ఎన్నికలలో ఏం చెప్పినాం? మున్సిపల్ ఎన్నికల ముందు మీటింగ్ లో అమ్మ అడిగింది, నాకు పెన్షన్ ఇస్తలేరా, మరి ఎప్పుడు ఇస్తావు పెన్షన్ అని అడిగితే, పెన్షన్ విషయం నా ప్రభుత్వం ఇయ్యని ఇవ్వకపోని నేను నా జైలుకే ఇస్తా చెప్పి ఇస్తాషియని ఇస్తా చెప్పి చౌటుపల్లి కూడా అదే చెప్పిండు. మరి ఎంతమందికి ఇచ్చినావు పెన్షన్? ఒక్కరికన్నా ఇచ్చినావా? ఏది అడుగు ఇమీడియట్ గా చేసేస్తా, మాటలు తప్ప చేతులు. పెన్షన్లు ఎటుపోయినాయో, 50 పడకల హాస్పిటల్ ఎటుపోయినాయో, వాటికి 50 ఇల్లు కట్టిస్తాడు ఎన్నికలలో. 50 ఇల్లు కాదు, ఒక ఇల్లు మొదలు పెట్టినావా? కానీ ఉన్న ఇళ్ళనే కట్టిస్తున్నావా? సరే, ఇవన్నీ ఒకే ఎత్తు అయితే నేను ఆయన నిత్యోపాల పేరు ఒకటి క్షమాపణలు చెప్పడం కాదు. క్షమాపణలతోటి ఈ ప్రాంతం అభివృద్ధి జరగదు. రేపు కూడా ఈ అభివృద్ధి అంతా చేయలేని పరిస్థితులలో మళ్ళొకసారి మీటింగ్ పెట్టి ప్రెస్ పెట్టి నేను మళ్ళీ క్షమాపణ చెప్తున్నా అంటే క్షమాపణలతో సరిపోతుందా? అంటే క్షమాపణలు చెప్పుకుంటూ పోయేవాడికి పని ఏమవుతుంది? ఆఖరికి మిగిలేది పొల్లు మాటలు మాట్లాడే ఓకే ఏమంటారు ఇదివరకు చెప్పేది ఇది మాటలు పొగడాల పోసేయా అని. మరి పొగడాల పోసేయలేక మిగిలిపోతావా, లేకపోతే ఇప్పుడు క్షమాపణల ఎమ్మెల్యేగా మిగిలిపోతావా? క్షమాపణలు చెప్పడం అది పెద్ద గొప్ప పని అనుకుంటున్నాను. కానీ నువ్వే నీ ప్రభుత్వాన్ని పని జరగడం లేదని స్వయాన ఒప్పుకున్నావు. ఆ ప్రభుత్వంలో పని చేయనప్పుడు నీ ప్రభుత్వాన్ని నువ్వు ఎందుకు హెచ్చరిస్తలేవు? నీ ప్రభుత్వం మీద నువ్వు మాట్లాడటం లేదు? ఓసారి నేను ప్రతిపక్ష సభ్యులు లెక్క మాట్లాడతాను, మొన్ననేమో మళ్ళీ క్షమాపణ చెప్తాను ఈ ప్రభుత్వంతో పని అయితే లేదు అంట. ఇలా ఈ ప్రభుత్వం రైతులను యాచకం లాగా తయారు చేస్తా ఉన్నది. ఈ ప్రభుత్వము ఈ రైతాంగాన్ని అసలు పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వము. ఈ ప్రభుత్వము రాక్షస ప్రభుత్వం లాగా రాక్షసానందం పొందుతా ఉంది. రైతులందరూ కూడా, ఈ ప్రజలందరూ కూడా బాధపడతా ఉంటే రాక్షసానందం ఎన్నో రోజులు పొందలేరు. ఇక రాబోయే రోజులలో ప్రజలందరికీ అర్థమైపోయింది. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కాంగ్రెస్ పోవాలి, టిఆర్ఎస్ రావాలి, రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అనే దాంట్లో ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర కూడా ప్రతి ఒక్కరు కూడా నోట్లకి వెళ్ళే మాట గదే. ఇవాళ పెట్టిన పొయ్యి ఉంది, కట్టిన ఇల్లు ఉంది, దాంట్లో కూడా మీరు సరైన ఈ వ్యవహారం చేస్తలేదు అంటే మీకు వ్యవస్థను నడపడం చేతనైతలేదు.